అసంతృప్తి అంటే తృప్తి లేకపోవడం అన్నట్టు. పాపమో పరిశుద్ధత, వీడు పాపాత్ముడే అన్నట్టు దాని అర్థం. అందుకని పాపానికి వీడు మొదట పుట్టినవాడు, వీడు పాపంలోని వీడి తల్లిదండ్రులను కన్నాడు, కానీ పాపం ఒప్పుకోలేదు. ఇంకా పరిశుద్ధ దేవునితో వీరి సంబంధం లేదు. అందుకని ఈ రోజున పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నారు, కానీ వీరి జీవితం ఇంకా మృతమే. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. పరిశుద్ధ దేవుని మాటలు అశ్రద్ధ చేయకుండా ఉందామా? దేవుని వాక్యము సూటిగా మనందరితోనూ గర్తిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యమును జరిగించిన నాడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 32వ వచనం దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. సరిగా అర్థం చేసుకున్నట్లయితే మంచిది. 44వ అధ్యాయం 20వ వచనం విషయ వాడు బూడిద తింటున్నాడు అని తెలిసింది. దుర్మార్గులుగా ఉన్నాడు, పాపం యొక్క వంచనతో వాడు జీవిస్తున్నాడు, వంచుకుంటున్నాడు, చెడు వృద్ధి వీరిలో ఉంది.